చిన్న చిన్న బిడ్డలు ఇంకా 18, 20, 25 కూడా వయసు రాలేదు. త్రాగుడు, రకరకాల వ్యసనాలు. ఇంక ఇప్పుడు ఇలాగ ఉంటే ఇంక 30, 40 వస్తే ఇంకేం శక్తి ఉంటుంది వాళ్ళకి, ఇంకేం బలం ఉంటుంది వాళ్ళు, ఇంకేం పని చేయగలరు, ఎంత సంపద అంతా మళ్ళీ సినిగిపోయిన సంచిలో వేసినట్టే మొత్తం జీరో అయిపోవడమే. అదేగా చెప్పింది, అమ్మాయి జోలికి వెళ్ళొద్దు, మద్యపానం జోలికి వెళ్ళొద్దు, అన్యాయం చేయొద్దు, మోసం చేయొద్దు, నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు. సో ఎక్సలెంట్ వైఫ్గా ఉండాలంటే, ఎక్సలెంట్ మదర్గా ఉండాలంటే, ఎక్సలెంట్ ఉమెన్గా ఉండాలంటే ఎవరిని ఎక్సలెంట్ అంటారు? ఎవరిని అంటారు చెప్పండి? ఎవరిని అంటారు ఎక్సలెంట్ అని? ఎవరిని ఎక్సలెంట్ అంటారంటే వాళ్ళు ఏ పిల్లలైతే వాళ్ళ మమ్మీని పొగుడుతారో వారే ఎక్సలెంట్ ఉమెన్స్. కనుక నువ్వు ఆలోచించుకో, నేను గుణవతినా? అయితే మీరు చెప్పండి పాస్టర్ గారు, నేను గుణవతిని. నేనే చెప్తాను, మీ పిల్లలు చెప్పాలా? మీ పిల్లల చేత నువ్వు పొగడబడాలి. నేను ప్రపంచానికి అవతలికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేను చెప్పే ప్రసంగాల్లో ఏదో ఒక మూల, ఏదో సందర్భంలో మా అమ్మ గురించి చెప్పకుండా వర్తమానమే ఉండదు. ఎందుకంటే మై మదర్ వాస్ అన్ ఎక్సలెంట్ మదర్. ఉన్నారా మీరు అలాగా? ఇంకో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, తర్వాత చదవండి ఒకసారి 31:29. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ మించిన దాను అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. ఇఫ్ యు ఆర్ ఎక్సలెంట్ వైఫ్, నీ ఏమంటారు కాంప్లిమెంట్స్ ఎక్కడి నుండి వస్తాయి చెప్పండి? నీ హస్బెండ్ దగ్గర నుండి, నీ భర్త దగ్గర నుండి. నీ భర్త చెప్పాలి ఏమని? మై వైఫ్ ఇస్ ఎన్ ఎక్సలెంట్ వైఫ్. నేను చాలా గుణవతినండి, మా ఆయనేనండి గుణం లేనాడండి అనకండి. మీ ఆయన ఎలాంటి వాడు అనేది ఇక్కడ చెప్పాలా. నువ్వు ఎలాంటి దానివి, నువ్వు గుణవతి అంటే ఎవరి చేత నీకు పొగడతలు రావాలి? అమ్మా, ఎవరి చేత రావాలి? హస్బెండ్ చేత. ఇప్పుడు నిలబడండి, నా హస్బెండ్ చేత నేను పొగడబడుతున్నాను అన్నవారు లేచి నిలబడండి. అయ్యగారు అందరు పొగుడతారు కానీ మా ఆయనే పొగడ్డు. అయ్యగారు ఎన్ని చేయండి, ఎంత చేసినా తిడతనే ఉంటాడు కానీ ఎప్పుడు పొగడ్డు. అయితే నువ్వు గుణవతి కాదు. నువ్వు గుణవతి అయితే నీ భర్త చేత నువ్వు పొగడబడతావు. అందుకే ఇందాక చెప్పాను, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఎక్కడో 100కి 1 భర్త చేత పొగడబడేవారు. ఆ 100కి 1లో నేనున్నానా అని మీరు ప్రశ్నించుకోవాలి. ఆమెన్, ఆమెన్. సో ఈరోజు ఎక్సలెంట్ ఉమెన్గా నువ్వు ఉండాలి అంటే మొదటగా నీ బిడ్డల చేత నువ్వు పొగడబడాలి. రెండవది నీ భర్త చేత పొగడబడాలి. నువ్వు ఎక్సలెంట్ ఉమెన్గా ఉండాలంటే నీకు ఎవరి చేత పొగడబడాలి? నీ దేవుడు వలన కూడా, నీ దేవుడు కూడా నిన్నేం చేయాలి చెప్పండి? పొగడాలి. ఏమనాలా? వెల్ డన్. ఏమనాలట? వెల్ డన్. బల నమ్మకమైన మంచి దాసురాలా, నువ్వు చక్కగా నీ కుటుంబంలో నమ్మకంగా ఉన్నావు, నీ బిడ్డల విషయంలో చాలా నమ్మకంగా ఉన్నావు, నీ భర్త విషయంలో చాలా నమ్మకంగా ఉన్నావు, సంఘములో, పరిచర్యలో, అన్నిటిలో చాలా నమ్మకంగా ఉన్నావు అని చివరిగా రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ పిల్లలు, భర్త వీరి చేత మాత్రమే కాదు,
ఎవరి చేత? నీ యేసై చేత కూడా నువ్వు పొగడబడాలి. అలా నేను ఉండాలని ఆశపడతా ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి.